హైనీ స్కూల్లో 38 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగాను ప్రధానోపాధ్యాయులుగాను సేవలు అందించి పదవీ విరమణ చేయించారు సార్. వారి యొక్క అనుభవం కూడా వారి మాటల్లో మరి ముఖ్యమంత్రి గారు వింటారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఇతర పెద్దలందరికీ, ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. నేను గత హైనీ హై స్కూల్ మచిలీపట్నం నందు 38 సంవత్సరాలు టీచర్గా వర్క్ చేశాను సార్. కేవలము ఉపాధ్యాయ వృత్తిగా పాఠాలు చెప్పడమే కాకుండా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మక్కువతో పిల్లలకి మొక్కల్ని పంపిణీ చేయటం, అంటే అటవీ శాఖ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారంతో, మా మున్సిపల్ అధికారుల యొక్క సహకారంతో దాదాపు 5,000 మొక్కల్ని నేను పంపిణీ చేయటం జరిగింది సార్. ఆ చిల్డ్రన్, అంటే నేను బేసికలీ సైన్స్ టీచర్ని కాబట్టి ఇతర టీచర్స్ కూడా ఆ మొక్కల్ని ఎలా పెంచాలి, ఎలా వాటరింగ్ చేయాలనేది నేర్పించడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఆ మొక్కలన్నీ కూడా పెద్ద ఫ్రూటింగ్ స్టేజ్కి వచ్చినాయని వాళ్ళంతా సంతోషంగా చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను రిటైర్ అయిన తర్వాత 6 years అయింది సార్. మెద్ది మీద నేను మొక్కల పెంపకం చేశానండి. ఆ కాన్సెప్ట్ అనేది ఒక పేపర్లో రావటం వల్ల మన గౌరవ CEO గారు చూసి ఇంప్రెస్ అయ్యి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మీ ఎదుట నేను ఈరోజు మాట్లాడే అదృష్టం అనేది నాకు కలిగింది సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్, మున్సిపల్ అథారిటీస్ మా మచిలీపట్నం చాలా బాగా వర్క్ చేస్తున్నారండి. మున్సిపల్ సిబ్బంది అందరి సహకారం ఉంటేనే మేము ఈరోజు ఈ స్థితికి వస్తున్నాం సార్. కాబట్టి వాళ్ళు కూడా రోడ్డు ఊడ్చినప్పుడు చెట్లు అదండి గానుగ చెట్లు, వేప చెట్ల యొక్క ఆకుల్ని నేను కలెక్ట్ చేయటం, చెట్లు ఒక గుంట తీసి పెట్టడం, దాని మీద ఆవు పేడని కలెక్ట్ చేసి దాన్ని నిల్వ చేసి నీటిలో పెట్టి ఆ బెల్లం నీళ్ళు వేసి ఫెర్మెంట్ చేసి దాన్ని ఎరువుగా ఉపయోగించుకుని నా మొక్కలకే నేను ఉపయోగిస్తున్నాను సార్. అట్లాగే నన్ను ఇన్స్పైర్గా తీసుకుని దాదాపు ఒక 15 ఫ్యామిలీస్ కూడా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు సార్. అట్లాగే చిన్నప్పటి నుంచి కేవలం మా పెద్దవాళ్ళ స్థితి మాది అయిపోతుంది ఏజ్. బేసికలీ చిన్న నర్సరీ స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ప్లాంట్ ఇచ్చి వాళ్ళకి పెంచే విధానాన్ని కనుక మనం అలవర్చినట్లయితే మనం మంచి ఫారెస్ట్ని, డిఫారెస్టేషన్ కాకుండా ఫారెస్టేషన్ని మనం ఎంకరేజ్ చేసినట్లు అవుతాం. మనకి పొల్యూషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒకవైపు జరుగుతుంది సార్. దానివల్ల వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు పెంచడం వల్ల అవి తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల వాతావరణ పొల్యూషన్ని మనం అరికట్టవచ్చు సార్. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మొక్కలు పెంచడం, అట్లాగే OWDCని నేను ఉపయోగిస్తున్నాను సార్. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ని నేను ఉపయోగించి మా ఇంట్లో వచ్చేటటువంటి వ్యర్థాలతో ఎరువును తయారు చేసుకుంటున్నాను సార్. కేవలం ప్రతి ఇంటి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటిలో ఉపయోగించేటువంటి దైనందిన జీవితంలో ఉపయోగించే ఉల్లిపాయ చెత్త, వెజిటబుల్స్ చెత్త వాటిని వృధాగా బయటపడేసి మున్సిపల్ వర్కర్కి ఇబ్బంది కలిగించకుండా వాటిల్ని ఎండుటాకులు వీటిల్ని కలెక్ట్ చేసి మట్టి కప్పి సింపుల్ వేలో మనం మెన్యూర్ తయారు చేసి ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ పద్ధతిలో ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్ జనరేషన్ అనేది హెల్దీ అండ్ వెల్దీగా తయారవుతుంది సార్. అట్లాగే మీ గవర్నమెంట్ వాళ్ళు మన పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ని బాగా రైతులు ఉపయోగిస్తున్నారు సార్. వాటిని ఇప్పుడు పచ్చిమిర్చి ఉందంటే, అంటే నేను రైతులను విమర్శిస్తున్నానని కాదండి, అదండి కెమికల్ ఉపయోగించడం వలన ఫాస్ట్గా గ్రోత్ రావటం, ఈల్డ్ ఎక్కువ రావటం జరగటం వలన కొంతమంది వాళ్ళు అట్లా రూట్ తీసుకుంటున్నారు. అందుకని మన సేంద్రియ పద్ధతిని ఎంకరేజ్ చేయటం అనేది నా రిక్వెస్ట్ సార్. పిల్లలకి మొక్కలు పెంచటము, పంచటం అనేది అదొకటి చేయించండి సార్. నెక్స్ట్ వన్, మున్సిపల్ రైతు మార్కెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేదానండి. మున్సిపల్ కమిషనర్స్ కూడా నేను 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాను. అదంతా గార్బేజ్ని వేస్ట్గా బయట పడేసేయకుండా ఈ వేస్ట్ డీకంపోజర్, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి మనం ఎరువుని తయారు చేసి లో కాస్ట్ ఆర్ ఫ్రీ కాస్ట్తో పబ్లిక్ కనుక ఇచ్చి మనం కనుక ఎంకరేజ్ చేసినట్లయితే మంచి హెల్దీ అండ్ వెల్దీ జనరేషన్ ఏర్పరచు సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు
ముంతాజ్ బేగం గారు, ఇప్పుడు ఎంత టైం మీరు ఈ పని మీద శ్రద్ధ పెడుతున్నారు? నేను రిటైర్ అయిన దగ్గర నుంచి 3 అవర్స్ సార్. ఎవ్రీడే 3 అవర్స్ ఈ పని మీద 3 ఉన్నారు. అవర్స్ సార్. ఎంతమంది మీకు నెట్వర్క్ లోకి వచ్చారు ఇప్పటికి? అంటే మా టీచర్స్ అందరూ కూడా మాక్సిమం నన్ను చూసి ఇన్స్పైర్ అవటం, నేను పండించినటువంటి ఆర్గానిక్ విత్తనాలని మేము షేర్ చేసుకుంటాం సార్. ఒకళ్ళ ఇంట్లో చిక్కుడుకాయలు లేదంటే అతర ఉన్నాయనుకోండి, బీరకాయలు సార్, అవి వచ్చినటువంటి విత్తనాలని, ఆర్గానిక్ విత్తనాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి మేము షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు మీ ఇంట్లో కూరగాయలు మీరు పండించుకుంటున్నారు? మా ఫ్యామిలీకే కాకుండా ఒక ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్లో ఒక 3-4కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఓకే, నీ ఆరోగ్యం బాగుందమ్మా? నేను చెప్పాలి అంటే సార్, నేను ఈ వాటరింగ్ చేస్తున్నప్పుడు మెట్ల మించి స్కిడ్ అయిపడి 1 మంత్ బెడ్ రెస్ట్ లో ఉన్నాను సార్.